నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సైతాన్ వెబ్ సిరీస్ అందరూ చూశారు. చాలా విమర్శలు, చాలా ప్రశంసలు, ఎన్నో రకాల ఒక మిక్స్డ్ టాక్ అంటే హిట్ ఫ్లాప్ అని కాదు, దాని గురించిన చర్చలు అనమాట. అండ్ ఎలాగూ వెబ్ సిరీస్ హిట్టే, అందరికి తెలిసిన విషయమే. కాకపోతే రీసెంట్గా దీంట్లో డిలీటెడ్ సీన్స్ అని చాలామంది రిలీజ్ చేస్తుంటే ఇవి ఎందుకు డిలీట్ చేశారు, అంతా పెట్టి ఇవి మాత్రం ఏం తక్కువ అయ్యాయి వీటికి అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. దీని గురించి డైరెక్ట్ యూనిట్ వాళ్ళని అడుగుదాం అనుకున్నాను. మన ముందు బాలి కేశవ ఉన్నాడు, అతను అడిగి తెలుసుకుందాం. హాయ్ కేశవ. హాయ్, హలో ఎవ్రీవన్. ఇప్పుడు ఈవెన్ నీది కూడా ఇది చూసుకున్నా, సైతాన్ చూసుకున్నా, అదేదో హార్స్లీ హిల్స్. అవును, మనం అయితే తిరుపతి నుంచో బెంగళూరు నుంచో పోవాలి, అదొక పెద్ద జర్నీ అవునా. అక్కడికి వెళ్ళావు అంటే జంప్ చేయడానికి కూడా సిచ్యువేషన్స్ లేవు కదా, సడన్ గా ఒక రోజు ఇక్కడ ఒక రోజు అక్కడ. బేసిక్ ఏంటంటే వైజాగ్ లో విశ్వాంత్ హీరో ఉన్నారు కదా, కేరింత హీరో, ఆయన ఆల్రెడీ నా షూట్ అవుతుంది, కమిట్ అయిపోయింది, ఆల్రెడీ 3 days అయిపోతుంది. శైతాన్ డేట్స్ ఇచ్చారు కానీ ఇక్కడ నైట్ షూట్ చేసుకుని నేను మళ్ళీ అక్కడ మార్నింగ్ షూట్కి వెళ్ళాలి, ఒక డే అంతా జర్నీ చేయాలి. అప్పటికప్పుడు మళ్ళీ ఫ్లైట్ వాళ్ళు వేసి అప్పటికప్పుడు క్యాబ్ పెట్టి, అంటే కొన్నిసార్లు ఏంటి అంటే నిద్ర లేకుండా కూడా షూట్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ బేసిక్ ఏంటంటే నేను మొన్నటి వరకు బీటెక్ ఫైనల్, ఇప్పుడు నాకు నిన్న రిజల్ట్స్ వచ్చింది, బీటెక్ అయిపోయింది, జస్ట్ గ్రాడ్యుయేట్. బ్యాక్లాగ్స్ ఏం లేవు. అంటే షూట్స్ ఉన్నప్పుడు ఆబ్సెంట్ అయిపోయింది, మళ్ళీ అడ్వాన్స్ అప్లై రాసివ్వండి, ఆబ్సెంట్ అయిపోయింది, అడ్వాన్స్ అప్లై ఉన్నాయి. ఇప్పుడు ఒక బ్యాక్లాగ్ ఉంది, అది ఎగ్జామ్ పడితే మళ్ళీ రాసేయాలి, అంటే అయిపోతుంది. సో ఏంటి అంటే మొన్న ప్యాచ్ వర్క్ శైతాన్కి ఏంటి అంటే ఫైనల్ ఎగ్జామ్స్, షూట్స్ ఇంకో 2-3 ఉన్నాయి. సో డే అండ్ నైట్ తిన్నకుండా ఫస్ట్ టైం 24 hours నాన్ స్టాప్గా శైతాన్, అది ఇప్పుడు అంటే మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూసే ఉంటారు, అంటే కూర్చొని సీన్ కానీ పట్టాల మీద నడిచే సీన్స్ కానీ అవన్నీ ప్యాచ్ వర్క్లో తీసిన సీన్సే, మ్యాక్సిమం ఇప్పుడు వచ్చినవన్నీ ప్యాచ్ వర్క్లో తీసిన సీన్సే. తినడానికి కూడా టైం లేదు, స్పూన్తో తిన్నాను షూటింగ్లో కూడా. సో అలాంటివి చేసిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉండేవి చేసినప్పుడు? మదనపల్లి అక్కడ మాకు ఎప్పుడైతే అంటే నా ఎపిసోడ్ కూల్ గానే ఉంటుంది, ఎంత సమ్మర్ అయినా కూల్ గానే ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది మేము వెళ్ళింది ఏంటంటే అక్టోబర్, నవంబర్, కొంచెం రైనీ సీజన్ కాకుండా కొంచెం క్లైమేట్ కొంచెం డల్గా ఉన్నాయి. అప్పుడు హార్స్లీ హిల్స్ అది ఫుల్ ఫాగ్ అది, అప్పుడు అలా టైంలో వెళ్ళేవాళ్ళం. సో బాగానే ఎంజాయ్ చేస్తాం. అంటే టీమ్ అండ్ క్రూ క్యాస్ట్ అందరూ కూడా అంటే చాలా యంగ్ అనమాట. ఎవరు కూడా సత్యం సార్ కో డైరెక్టర్ కానీ, రవి కానీ, విక్రమ్ కానీ, చాలామంది, హైందేవి అక్క కానీ, అందరూ, ప్రీతి అక్క కానీ, అందరూ ఏంటంటే అంటే అందరూ యంగ్ కాబట్టి అందరిమీ కూడా అంటే ఒక ఏడీస్ లాగా ఒక ప్రయారిటీస్ అలా ఏం కాకుండా ఎక్కడికి వెళ్ళినా తిన్నప్పుడు కానీ ఉన్న షూట్స్ కానీ అందరం చాలా జోవియల్గా, సీన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు అంటే స్పెసిఫిక్గా ఇది నీ సీను నువ్వు ప్రాక్టీస్ అవ్వదని చెప్పేవారు కాదు, జస్ట్ వచ్చి ఇలా ఉంటుంది నువ్వు ఇలా చెయ్యాలంటే ఓకే అని అలా చేస్తారు. అండ్ నీ ఎస్పెషల్కి కట్అవుట్ బాగా తమిళ సినిమాలకు బాగా సెట్ అవుతావు. అవును, యాక్చువల్లీ పిలవట్లేదు ఎవరు? యాక్చువల్గా నాకు ఇప్పుడు తెలుగు కన్నా తమిళ్ కాల్స్ వస్తున్నాయి. అంటే తమిళ్ నాకు కొంచెం వచ్చు, కొంచెం ఇంగ్లీష్లో. విజయాంతోని సార్ది గౌతమ్ అనే ఒక ఏడీ రిఫర్ అయ్యారు, అలాగే చాలా తమిళ్ మూవీకి రిఫర్ అవుతున్నారు. బట్ ఏంటంటే కేర్ ఆఫ్ కంచర్పాలెం అదే లుక్లో ఉన్నానేమో, అదే కల్చర్లో ఉన్నానేమో, ఇప్పుడు ప్రజెంట్ లుక్ పెడుతుంటే సారీ నెక్స్ట్ టైం ఉంటే ఏదైనా మంచి క్యారెక్టర్ చెప్తాము, సో అదే లుక్లో ఉన్నాం ఏమంటారు పిలుస్తామని అన్నారు. సో ఇప్పుడు కూడా అంటే తమిళ్ వస్తున్నాయి, ఆ ఫొటోసే పంపు, అవే పంపి అవే పంపుతాను. అక్కడికి వెళ్ళాక మళ్ళీ పెద్ద అయిపోయి నీకు క్యారెక్టర్ కాదంటే మళ్ళీ రిటర్న్ బ్యాక్ రావాలి కదా. సో ప్రెజెంట్ లుక్స్ పంపు అంటే ప్రెజెంట్ కంచర్పాలెం అది చిన్నేళ్ళు అయ్యింది, మనుషులు అలాగే ఉంటారు, పెరగరా? అంటే తమిళ వాళ్ళు ఇప్పటికీ కూడా కంచర్పాలెం ఇప్పటికీ ఒక అంటే నాకు తెలుగు చేసినమ్మా ఇప్పుడు హీరోయిన్ తెలుగు ఆడియన్స్ కన్నా నాకు తమిళ వాళ్ళు ఎక్కువ, కన్నడ వాళ్ళు ఇప్పటికీ మేము 10 times చూసాము, 20 times చూసాము, చాలా బాగుంది, చాలా నచ్చింది అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం కేర్ ఆఫ్ కంచర్పాలెం, అది మా మహా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మ్యామ్ ప్రవీణ. అండ్ ఇంకొకటి ఇప్పుడు కంచర్పాలెం అయినా కొంచెం బోల్డే ఉంటుంది, లిటిల్ బిట్ బోల్డ్, ఇది అవుట్ అండ్ అవుట్ బోల్డ్. సో సార్ మూవీ ఏమో నీతులు చెప్పేవి, నీకు ఆ నీతులు సెట్ అవ్వట్లేదేమో, అన్ని బోల్డ్ బాగా సెట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ సైతాన్ రిలీజ్ అయ్యాక, ఆఫ్టర్ సైతాన్ రిలీజ్ అయ్యాక అందరూ కూడా అంటే అందరూ ఒక ఫేజ్లో చూసారు. ఇప్పటివరకు లవ్ ట్రాక్లు కానీ, సర్వర్ క్యారెక్టర్లు కానీ, వెయిటర్ క్యారెక్టర్లు కానీ, హీరో బ్రదర్ అవి చూసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్టే ఒక పేకన్ కొయ్యడము, ఒక అదొక విలేజ్ లుక్ అంతా చూపించారు కాబట్టి మా ఫ్రెండ్స్ అందరూ అంటే ఏడీస్ కానీ అందరూ పెద్ద మేనేజర్లు కానీ అందరూ ఫోన్ చేసి ఇలాగే మెయింటైన్ చేయు, ఇవే క్యారెక్టర్స్ చేయు, చాలా బాగున్నాయి, చాలా బాగా చేస్తున్నావు, నీకు ఇవి సూట్ అవుతున్నాయి అది అని చెప్పారు. చాలా మళ్ళీ అదే జోనర్లో పడేస్తారు, వద్దు అన్ని జోనర్స్ చేయాలని ఉండదు. బట్ ఏంటంటే ఒకటే క్యారెక్టర్ చేయాలంటే అంత కిక్ ఉండదు, అంటే డిఫరెంట్ అంటే ఒక
ఒక లవ్ ట్రాక్ ఉండాలి, సైకో ఉండాలి, రొమాన్స్ ఉండాలి, అన్ని నవరసాలు ఉంటేనే చేయాలనిపిస్తుంది మనకు కూడా. ఒకటే ఉంటే ఏముంది అబ్బా బోర్ అది అనిపిస్తుంది. చూసిన వాళ్ళకి కూడా వీడియో అదే యాక్టింగ్ రా, అదే లవ్ స్టోరీ రా అని చెప్తారు అప్ప. మేక్ ఓవర్స్ ట్రై చేయాల్సిందే ఏమన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అనిపించింది నిజంగా ఆ సైతంగా చూస్తే అదే క్రాఫ్ట్ కాకుండా ఇది కొంచెం రింగులు మాసి వాళ్ళకు ఉంటాయి కదా. అంటే బేసిక్ ఏమవుతుందంటే ఒక్కొక్క షూట్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు ఇదే మొత్తం ఆహా వెబ్ సిరీస్లో వాళ్ళు చేయించిన కటింగ్ కలరింగ్ మొత్తం అనమాట. సో ఇప్పుడు వేరే షూట్కి వెళ్తుంటే వాళ్ళు ఇప్పుడు సైతాన్ కంటూ అదొక బియర్డ్, అదొక హెయిర్. సో మళ్ళీ ఇప్పుడు కొత్త ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశాను, అవొక డిఫరెంట్ హెయిర్ స్టైల్. సో అలా ఉంటాయి అనమాట. సో ఒక్కొక్క సినిమాకి వెళ్ళినప్పుడు వాళ్ళే యాప్ట్ అంటే నీకు ఏ సూట్ అవుతుంది. కొన్ని సినిమాలు హెయిర్ అయితే పెంచుకో, బీడ్ అయితే పెంచుకో, ఫుల్గా అయితే అంటే అవి కూడా రిలీజ్ అవుతాయి. ఓకే. అండ్ ఓవరాల్గా ఇప్పుడు రాబోయే వెబ్ సిరీస్లో ఒప్పుకున్నవి ఏంటి అసలు? సినిమాలు కానీ వెబ్ సిరీస్? సినిమాలు కాకుండా ఆహాలో ఒక వెబ్ సిరీస్ ఒప్పుకున్నా. ఆహాలో 2 ఉన్నాయి. ఒకటైతే చేసా, ఇంకోటి డేట్స్ కోసం ఏంటంటే జులై అంటే అలీ గారు సారీ డేట్స్ ఖాళీ లేవనేసి నెక్స్ట్ మంత్ ఎప్పుడో ఉంటుంది అని అన్నారు. అవి కాకుండా ఒక 3 ఇండిపెండెంట్ ఫిల్మ్స్ మెయిన్ లీడ్ అవి చేస్తాను. కరెన్సీ నగర్ అని, శర్మ అంబానీ అని, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ అవి కూడా. సో క్రైమ్ కామెడీ అలాంటి టైప్ ఆఫ్ మూవీస్ చేస్తున్నాను. అండ్ పెద్ద సినిమాలు ఏంటి అంటే ఇప్పటి వరకు అంటే వస్తున్నాయి డేట్స్, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అలా వస్తాయి. క్లమ్జీ కాకుండా ఒక పద్ధతిగా పెట్టుకోవచ్చు కదా డేట్ మేనేజ్మెంట్. ఎవరు చూడట్లేదా? నువ్వేనా డేట్స్? అంటే ఉన్నారు మేనేజర్స్, అంటే ఇప్పుడు కాస్టింగ్ వాళ్ళు ఉన్నారు, మేనేజర్స్ ఉన్నారు, అంటే వాళ్ళంతా క్లమ్జీ. ఒక్కరు ఇప్పుడు నీ పర్టికులర్ గురించి చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేలో అతను ఖాళీ అంటే లేదండి మే సెకండ్ హాఫ్లో ఖాళీ అని ఇమీడియట్గా చెప్పేలా. అవును, అంటే పర్ఫెక్ట్ మేనేజర్, మంచి మేనేజర్ దొరకదు అండి. వెయిట్ చేస్తున్నాను అది మంచి అంటే చాలామంది అప్రోచ్ అయ్యారు మేనేజర్స్. బట్ ఏంటంటే మనకి కొంచెం సూట్ అవ్వాలి. సో మనకు కూడా అంటే అంత ఇన్కమ్ సోర్సెస్ అప్పుడు ఇంకా రాలేదు కాబట్టి సో మనం కూడా కొన్ని ఉంచుకొని ఎవడవ్వాలి కదా అనేసి అలా. అంటే షూట్స్కి వెళ్ళగానే ఎలాగో కంపెనీ అసిస్టెంట్లు వాళ్ళు ఇస్తారు. సో నాకేం ప్రాబ్లం ఉండదు. షూట్స్కి వెళ్ళగానే బాగానే రిసీవింగ్ అది ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఆఫీసెస్కి వెళ్ళినా, షూట్స్కి వెళ్ళినా, బయట తిరిగిన అన్నీ కూడా ఫుల్ కంఫర్ట్ జోన్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. బట్ ఏంటంటే డేట్స్ క్లాసెస్ అవి కొంచెం అంటే ఎలాగో ఖాళీ కదా అనేసి నేనే చూసుకుంటున్నాను అనమాట. ఓకే. ఇప్పుడు కంప్లీట్ షిఫ్ట్ అయిపోయినట్టేనా? కంప్లీట్ షిఫ్ట్ హైదరాబాద్. ఒకప్పుడు అంటే బీటెక్ ముందు బాగా జర్నీలు చేసేవాడు. వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఒక్కొక్క 3 months చెన్నై, 3 months బెంగళూరు, 3 months హైదరాబాద్ అలా ఉన్నాడు. ఇప్పుడు కంప్లీట్ షిఫ్ట్ అయిపోయింది. ఎందుకంటే స్టడీ అయిపోయింది, ఇంకా ఫుల్ ఖాళీ. ఇప్పుడు సినిమాలు ఫుల్ ఏ వస్తాయి ఇంట్లో. మరి బీటెక్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఏం అడగట్లేదా? ఇంట్లో వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి ఫుల్ సపోర్ట్, నాకు మా అన్నీకి. ఏ చేసినా కూడా వద్దా అనరు. ఇంట్లో ఖాళీ కూర్చున్నా కూడా ఏమీ అనరు. చేసినా కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేర్ ఆఫ్ కన్సెప్ట్ ఫార్మ్ రిలీజ్ అయ్యాక మా మమ్మీ డాడీ ఫుల్ హ్యాపీ. నేను కూడా ఆ రోజు ఇంకా ఏమీ తెలియని ఒక అన్నోన్ పర్సన్ని సిల్వర్ స్క్రీన్ మీద ఇలా చూసుకుంటే అసలు ఈరోజు ఒక్కరోజు ఉంటే చాలరా బాబు ఇంక లైఫ్లో ఇంక ఒక్క సినిమా చాలు, ఇంక చేయకపోయినా పర్లేదని అలా ఫిక్స్ అయిపోయాను. సో అలా ఫిక్స్ అయిన మూవీస్ అయితే చాలా బాగానే వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రయారిటీ అయితే మనకి ఇస్తున్నారు. సో చలో ఎనీవే థ్యాంక్స్ అలాట్ కేశవ. ఇంకా చెయ్యి, మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ జర్నీని కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది బాలీ లవ్ స్టోరీ, బాలీ అసలు స్టోరీ. అండ్ నెక్స్ట్ దీంట్లో డిలీటెడ్ సీన్స్ ఏం లేవు, అన్నీ చెప్పేశాడు. అండ్ తర్వాత ఇంటర్వ్యూలో మరోసారి మనం కేశవతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.